యాక్టివ్నెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్థానాలు గెలుస్తామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సన్నద్ధమైంది. దానిపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మనతో పాటున్నారు. సార్, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం సన్నద్ధమేనా? ప్రభుత్వము 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవడానికి చట్టపరంగా, న్యాయపరంగా, ప్రజాభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం మేరకు శాసనసభలో తీర్మానం చేసుకొని ఈ చట్టం ద్వారా ఇప్పుడున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లకు ఎక్కడ కూడా రాజకీయంగా ఇబ్బంది లేకుండా, ఎవరికి రిజర్వేషన్ల నష్టం జరగకుండా కుల సర్వే తర్వాత ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఈ సందర్భంలో కొంతమంది కోర్టు ఓపెన్ టు ఆల్ న్యాయస్థానాలను పోవద్దనడం లేదు. కానీ బ్యాక్వర్డ్ క్లాసుకు సామాజిక న్యాయం కొరకు జరుగుతున్న పోరాటంలో వాళ్ళ దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చే సందర్భంలో ఇది ఎవరికి అన్యాయం జరుగుతున్న అంశం కాదు. కాబట్టి అందరూ సహకరించమని కోరుతా ఉన్నాం. చట్టపరంగా మేము కూడా న్యాయవాదులు, ఎవరు చెప్పే అవసరం, బలహీన వర్గాల న్యాయవాదులు కావచ్చు, చైతన్యవంతులు, సామాజికవేత్తలు, పెద్దలు కూడా, ఈవెన్ నో క్యాస్ట్ కమ్యూనిటీ అట్లా కాకుండా సోషల్ జస్టిస్ ఆశించే ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇచ్చి 42% ఎన్నికలకు పోయే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలకు పోతే గ్రౌండ్ లెవెల్లో చాలా నెగిటివిటీ ఏర్పడింది, ప్రజల పట్ల అసంతృప్తిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అనేది కూడా 100% రాంగ్. ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ₹2 ఇవాళ సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళల బస్సు సౌకర్యం కావచ్చు, ఇందిరా ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రైతులకు రైతు భరోసా అన్నీ ఉన్నాయి. ఎరువులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఒక చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేసినట్టు చేస్తూ ఉన్నారు. సార్, మీరు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు హైదరాబాద్ కాబట్టి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్గా హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎంఏఓడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా అవినీతి ఎక్కువ రాజ్యం వెళ్తుంది, ఫైళ్లు క్లియర్ అవ్వడం లేదు, పెద్ద సంఖ్యలో ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయన్నట్లు కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. మీ నోటీస్కి ఏమైనా వచ్చాయి? అట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా డిపార్ట్మెంటల్ రివ్యూ చేస్తూ ఉన్నారు. అటువంటిది ఏదైనా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను నోటీస్కి వస్తే డెఫినెట్లీ పబ్లిక్ కోరుతా ఉన్నా. ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపించినా, ప్రభుత్వ పరంగా మీకు సహకారం దొరుకుతుంది అనుకుంటే మేము దాన్ని పరిష్కారం చేసి ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని, అధికారుల దృష్టికి తీసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తా. వాటికనే మీరు పొరపాటు, తప్పుడు రూల్ తోటి మీకు అనుమతి వస్తలేదు అనుకుంటే పొరపాటు. ఏదైనా ప్రభుత్వ పరంగా, అధికార పరంగా ఇబ్బంది వస్తే ఇన్ఛార్జ్ మంత్రిగా నేను దాన్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వ పక్షాన సిద్ధంగా ఉన్నా. సార్, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని జడ్పీటీసీ స్థానాలు గెలవబోతుంది, ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలవబోతుంది, ఎన్ని ఎంపీటీసీ స్థానాలు గెలవబోతుంది, ఎన్ని జిల్లా పరిషత్తులు గెలవబోతుంది, ఎన్ని వార్డులు? మేము 100% గెలవాలి. స్థానిక శాసనసభ్యులు, స్థానిక బాధ్యులు అందరూ కూడా ఎవరు నియోజకవర్గాల్లో వాళ్ళు 100% గెలవాలనేటువంటి బాధ్యతతో ముందుకు ఒక ప్రయత్నం కొనసాగుతోంది. సరే, హైదరాబాద్లో పర్టికులర్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ పేరిట ₹5 బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు కదా, ఎన్ని రోజులు కొనసాగుతుంది? దీని ఉద్దేశం కంటిన్యూ కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం ₹5 కొనసాగుతుంది కదా, ఇది కూడా బ్రేక్ఫాస్ట్ కూడా అదే విధంగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇవ్వబోయేటువంటి సలహాలు, లేదంటే ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచన? క్యాబినెట్లో చెప్తా, నిర్ణయం తర్వాత ప్రజలకు చెప్తా. రైట్ సార్, మొత్తానికి ఇది పరిస్థితి. పర్టికులర్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంటీన్ సక్సెస్ఫుల్గా రాబోతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో 100% సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా అది అబద్ధమైనటువంటి అంశం. జిహెచ్ఎంసీ ఎన్నికలను సైతము సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. వీటన్నిటిపైన త్వరలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని విషయాలు ప్రజలకు తెలియపరుస్తామంటూ హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.